పలాస హీరోది శశివదనే సినిమా రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది సినిమా? టైటిల్ మనం పోస్టర్ చూసినాం కదా, చాలా క్లాసిక్గా అనిపించింది కదా. అదే విధంగా పల్లెటూరి లవ్ స్టోరీ ప్రేమ కథ అంటారు కదా, చాలా న్యాచురల్గా ఉంది. ఆ గోదావరి, ఆ వాతావరణం, అంటే గోదావరి చూపించడం, సముద్రం అవన్నీ చాలా బాగా చూపిస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అలా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఉంది, మంచి హైట్ పర్సనల్ ఉన్నాడు. ఇంటర్వెల్లో వచ్చినప్పుడు చిన్న బ్యాంగ్ ఉన్నది, వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ సన్నివేశం చాలా సింపుల్గా తీసేశారు. సో ఇంటర్వెల్ తర్వాత హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ప్రేమాయణం ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు చిన్న ఒక జాతర సీన్ తీసుకొచ్చేసి జాతరలో వాళ్ళిద్దరిని కలిపే సన్నివేశం చూపించారు. ఒక చీర వేయడం, బొట్టు పెట్టేసి అమ్మవారి జాతర దగ్గర చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి బీజిఎంఏ హైలైట్ అయ్యేటట్టుంది సినిమా కోసం. మంచిగా అనిపించింది. పల్లెటూరు వాతావరణంలో జరిగే ఒక మంచి ప్రేమ కథ. పలాస్ తర్వాత మనోడు ఖచ్చితంగా హిట్ కొడతాడనే ఫీలింగ్ అయితే కలిగింది. మంచిగా ఉంది, మంచి క్యూట్ లవ్ స్టోరీ. హిట్ 3లో పోలీస్ క్యారెక్టర్ ఈ మన నాని తిడతాడు కదా, ఆమెని చాలా బాధ ఫీల్ అవుతుంది కదా, ఆ అమ్మాయిని హీరోగా పెట్టారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్లో ఆమె హీరోయిన్ పాత్రలు చేస్తేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. క్లైమాక్స్ బాగుంది, కొంచెం గోదావరి అందాలు బాగున్నాయి. కొంచెం డైరెక్టర్ చూసుకోవాల్సింది, ఇంకొంచెం చూసుకొని తీసుకుంటే బాగుండేది. లవ్ స్టోరీ అన్నారు బట్ కాన్ఫ్లిక్ట్ మిస్ అయింది కొంచెం కదా. హీరోది పలాస ఇంత ముందు సినిమా హిట్ అయింది కదా, ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలేదు బ్రో. సో ఈ సినిమానే ఏ ఫ్లేవర్ దాందే. సో కొంచెం సినిమా సెలెక్షన్ అంటే లవ్ స్టోరీ అన్నారు కాబట్టి కొంచెం చూసుకొని తీస్తే బాగుండేది. సినిమాలో కొంచెం కాన్ఫ్లిక్ట్ చాలా మిస్ అయ్యాయి, కొంచెం లాగ్ అనిపించింది సినిమా. సో క్లైమాక్స్ ఒకటి బాగుంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, హీరోయిన్ క్యూట్గా కనిపించింది సినిమా అంతా. హిట్ 2, హిట్ 3లో కూడా ఉంది కదా మరి. ఇందులో బాగుంది, క్యూట్గా ఉంది. సో ఇందులో పల్లెటూరుగా బాగుంది, గోదావరి అందాలు బాగున్నాయి. ఏంటి స్టోరీ ఏంటి అంటే దేని గురించి చూపించారు? లవ్ స్టోరీయా? స్టోరీ ఒక హీరోయిన్ హీరో వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఒక విలన్ సోమ్ రెడ్ని స్టోరీయే, కొత్తగా ఏం లేదు, ఫ్లాట్ నరేషన్ అంతే, అదే నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అంటే కొంచెం ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ అయితే ఉంది. అది క్లైమాక్స్ వరకు అయితే కాస్త వెయిట్ చేయాలన్నమాట. డిఫరెంట్ అంటే ముందు నుంచి మూవీ టీమ్ క్లైమాక్స్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేయరన్నారా? ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే సినిమా చూడాలి. అండ్ ఈస్ట్ గోదావరి అందాలు అయితే చాలా బాగా చూపించారు. ఒక మంచి ప్రేమ కథ అయితే శశివదనే. ఇందులో కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చాలా లైక్ విలేజ్ గర్ల్ లాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపించింది కోమలి ప్రసాద్. అండ్ శ్రీమాన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ చాలా బాగుంది అనమాట సినిమాలో. ఖచ్చితంగా కొన్ని అయితే బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా చాలా బాగున్నాయి. అనుదీప్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సినిమాకి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. సెట్ అయ్యారు, పర్వాలేదు, గుడ్. సో ఇప్పుడే శశివదనే సినిమా చూశాను. అండ్ ఐతేజ గారు ప్రొడ్యూసర్ అండ్ మన పలాస సినిమా రక్షిత్ గారు హీరో. అండ్ దీంట్లో మన కోమలి గారు అంటే హిట్ 2, హిట్ 3లో యాక్ట్ చేసిన కోమలి ప్రసాద్ గారు కూడా హీరోయిన్గా చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది. అంటే గోదావరి బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ, అంటే ఒక ఎంగేజింగ్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ హీరో హీరోయిన్కి మధ్యలో జరిగే ఆ చిన్న మూమెంట్స్ని కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ సినిమా మేకింగ్ చాలా బాగా తీశారు. అండ్ అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుదీప్ గారు అయితే చాలా బాగా చేశారనమాట. అండ్ ఇలాంటి సినిమాలు అంటే కొంచెం పుష్ ఇస్తే ఆర్ఎల్స్ కొంచెం పబ్లిసిటీ ఇంకా బాగా చేస్తే చాలా మంచిగా ఆడతాయి అనమాట. దీంట్లో రక్షిత్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ అంతేకాకుండా కోమలి గారు కూడా ఆవిడ అంటే హిట్ 2, హిట్ 3లో చేసిన అంటే పోలీస్ క్యారెక్టర్స్ కాకుండా నార్మల్ ఒక విలేజ్ గర్ల్, విలేజ్ లేడీగా కూడా చాలా బాగా మెప్పించారనమాట. అండ్ ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీమాన్ గారు మన తమిళ్ కాంచనా సినిమాలో లారెన్స్ గారితో చేసిన శ్రీమాన్ గారు అయితే దీంట్లో ఫాదర్ గెటప్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫాదర్ రోల్లో రక్షిత్ గారికి ఒక మంచి గైడెన్స్ ఇస్తూ రక్షిత్ గారికి ఆ ఇంపార్టెన్స్ని అయితే ఒక ఫాదర్ రోల్ని చాలా బాగా శ్రీమాన్ గారు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా శశివదనే సినిమా డెఫినెట్లీ మీరు చూడొచ్చు, ఎందుకంటే గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ ఒక మంచి విలేజ్ లవ్ స్టోరీస్ చూడాలి అనుకుంటే, ఈ వీక్లో వచ్చిన సినిమాలో ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు శశివదనే సినిమా చూడొచ్చు. అండ్ చాలా మేకింగ్ చాలా బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ మన పలాస రక్షిత్ శెట్టి గారు అండ్ హిట్ 2, హిట్ 3లో చేసిన కోమలి గారికి కూడా ఒక మంచి సినిమా ఆడియన్స్కి అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా శశివదనే సినిమా బాగుంది. ఒక 2.5 రేటింగ్ అయితే నేను కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.